యోబు గ్రంథము 31వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ 31st చాప్టర్ 35th వర్స్. 2 వచనాలు చదువుకొని మనము దేవుని వాక్యంకి వెళ్దాం. ప్రియులారా, అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియులారా, యోబు గ్రంథం 31వ అధ్యాయం 35వ చదువుతున్నాం. అందరు కలిసి చదువుదాం. ఒకటే వచనము, బిగ్గరగా చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక అని యోబు అంటా ఉన్నాడు. ఏమన్నాడు? ద లార్డ్ ఆల్మైటీ వుడ్ ఆన్సర్ మీ. దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వాలా అని యోబు అంటే దేవుడు రిప్లై ఇచ్చినాడు. ఆ రిప్లై అని మనము ఈరోజు మనం ధ్యానంగా చూసుకుందాం. 38వ అధ్యాయం 3వ వచనం. యోబు అడిగాడు, ఐ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్ అని. దేవుడు రిప్లై చేశాడు. చూడండి, 38వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. రెడీ, బిగ్గరగా. రెడీ, 1 2 3 స్టార్ట్. అదేంటండి అలా చదివారేంటి? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ అండ్ యూ విల్ ఆన్సర్ మీ. ఐ విల్ డిమాండ్ ఆఫ్ ది. ಶೂರನಂತೆ ನಡು ಕಟ್ಟಿಕೋ, ನಾನು ಪ್ರಶ್ನೆ ಮಾಡುವೆನು, ನೀನೇ ನನಗೆ ఉపదేశిసు. హల్లెలూయా. యోబు ఏమన్నాడు? నాకు ఆన్సర్లు కావాలి ప్రభు అని యోబు అన్నాడు. దేవుడు పైనుంచి ఏమన్నాడు? నేను కొన్ని క్వశ్చన్లు వేస్తాను, ఆన్సర్ చేయ ఫస్ట్ అన్నాడు. హల్లెలూయా. రైట్, ఈరోజు నా ప్రసంగాంశము ప్రశ్నలు. లెట్స్ టాక్ అబౌట్ ద క్వశ్చన్స్. జీవము కలిగిన దేవుని ఆత్మ మా మధ్యలో సంచారము చేయండి తండ్రి. మా దేవ, మా ప్రభు, మా యేసయ్య పాసనకు వస్తున్నాం నాయన. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే జీవిస్తాము తండ్రి. అయ్యా, ఎవరు ఏ ప్రశ్నలతో వచ్చారు తండ్రి, ఎవరు ఏ కన్నీటితో వచ్చారు, ఎవరు ఏ సమస్యలతో వచ్చారు ప్రభువా, మీరు సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి. అందరినీ ప్రభు మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. అయ్యా, ఆన్లైన్లో వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమస్తం అందరినీ ప్రభు మీరు తృప్తిపరచమని మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తూ మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నజరుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. బిగ్గరగా ఆమెన్. దయచేసి కూర్చుందాం ప్రియులారా. చెక్. హలో. రైట్. ఈ టాపిక్ని నిన్న యూత్ మీటింగ్లో చెప్పడం జరిగింది. వేరే మెసేజ్ నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దీని ద్వారా ప్రేరేపిస్తూ ఉన్నాడు. సో ఆయన మాటలు వినడం ఉత్తమమైనది. ఈరోజు దేవుడు మనతో ఎలా మాట్లాడాలనుకుంటున్నాడో మనము శ్రద్ధగా విందాం ప్రియులారా. దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మనం ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రశ్నలు, క్వశ్చన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. క్వశ్చన్స్ ఆర్ వెరీ ఏమంటారు దాన్ని, చాలా క్యూరియస్ మైండ్స్కి వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. మనం అందరికీ క్వశ్చన్స్ ఉంటాయి ప్రియులారా. ప్రతి ఒక్కరికి ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు లేని వారు ఎవరు లేరు, అవునా? చిన్నప్పటి నుంచి ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి మనకి. బేబీ క్లాస్ నుంచి స్టార్ట్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలా, పాస్ కావాలా, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ పేపర్ కదా. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్. ఫస్ట్ స్టాండర్డ్లో మిడ్ టర్మ్ ఎగ్జామ్స్, మళ్ళీ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు. ఎన్ని క్వశ్చన్స్ కదా. క్వశ్చన్స్ వీఆర్ బొంబార్డెడ్ విత్ క్వశ్చన్స్. జీవితం అంతా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. 10th అయిపోయింది, క్వశ్చన్ లాగుతాయంటే ఆగవు. మళ్ళీ 11th స్టార్ట్, మళ్ళీ 12th, మళ్ళీ డిగ్రీ, మళ్ళీ పీజీ, మళ్ళీ పిహెచ్డి. ఎక్కడికి పోయినా ప్రశ్నలు మాత్రము తప్పవు. సరే అయిపోయింది కదా, చదువు అయిపోయింది కదా, జాబ్ పోదామంటే మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూ, మళ్ళీ అక్కడ క్వశ్చన్లే. ఆ ఇంటర్వ్యూలో కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. సో ఈ క్వశ్చన్లు అనేది మనల్ని విడిచిపెట్టి పోయే ప్రసక్తే లేదు. కొన్ని జీవితంలో భయంకరమైన ప్రశ్నలు వస్తాయి, కొన్ని ఫిలసాఫికల్ క్వశ్చన్స్ వస్తాయి, అవునా? ఈ ప్రశ్నలు అనేది చాలా సాధారణమైన విషయం. అలాగే జాగ్రత్తగా వినండి. ఒక భక్తుడు దేవుని ప్రశ్న అడగడం వేరే. భక్తునికి ఏమైనా చాలా బాధ అయిపోయింది అనుకో, చాలా శ్రమలు వచ్చినాయి అనుకుంటే అప్పుడు అడుగుతాడు, అయ్యా నాకే ఎందుకు ఇట్లా అవుతుంది ప్రపంచంలో, నేనే ఎందుకు ఇట్లున్నాను ప్రభు, నాకే ఎందుకు ఇట్లా, అందరు బాగానే ఉన్నారు కదా, నాకెందుకు. ఇవన్నీ చాలా
చాలా కన్నడలో అంటారు కదా, కాడిಸುವ ప్రశ్నలు ఇವೆಲ್ಲ అంటే మనల్ని ఏమంటారు, అది వెంటాడే ప్రశ్నలు ఇవన్నీ కదా. కొన్ని దానికి సమాధానం దొరకని ప్రశ్నలు ఇవన్నీ. అందరికీ తెలుసు, మనం అందరూ ప్రశ్నలు అడుగుతాం దేవుణ్ణి. కానీ ఈరోజు నా టాపిక్ ఏమంటే, మనిషి దేవుని ప్రశ్న అడగడం కాదు, దేవుడే మనుషుల్ని ప్రశ్న వేస్తే ఎట్లా ఉంటుంది, దేవుడు వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయి, దేవుడు ప్రశ్నలు వేస్తే ఎలా ఉంటుంది. యేసుక్రీస్తు ఆయన బోధలో, యేసుక్రీస్తు జీవితం మనం గమనిస్తే ఆయనకి చాలా క్వశ్చన్స్ వేశారండి. ఆయనకి ఎవరైనా క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు ఆయన డీలింగ్ చాలా విచిత్రంగా ఉండేది. ఆయన ఆన్సర్లు చాలా విచిత్రంగా ఉండేవి. ఆయన ఆన్సర్ చేసే స్టైల్కి నాకు పెద్ద ఫ్యాన్ ఆయనకి. అంటే భలే ఆన్సర్ చేస్తాడు ఆయన. ఆన్సర్ చేస్తే మళ్ళీ నోరు మెదపకూడదు, అలా ఉంటుంది. మొత్తం అక్కడ డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. ఒక మాట చూడండి, యేసుక్రీస్తు క్వశ్చన్కి ఆన్సర్ చేయడు, క్వశ్చనర్కి ఆన్సర్ చేస్తాడు. జీసస్ నెవర్ ఆన్సర్డ్ ఎ క్వశ్చన్, జీసస్ ఆల్వేస్ ఆన్సర్డ్ ద క్వశ్చనర్. యేసుక్రీస్తు ప్రశ్నించేవానికి ఆన్సర్ చేస్తాడు తప్ప ప్రశ్నకు కాదు. ఎందుకంటే ప్రశ్నలో తప్పు ఉండొచ్చు, కానీ ప్రశ్నించేవాడు ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. ఇంటెంట్ ఈస్ ప్రయర్ టు ద కాంటెంట్ అంటారు. అంటే ఆ ఇంటెన్షన్ ఏంటి, అడుగుతున్న రీజన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తుని అంటాడు, మంచి బోధకుడా, నేను పరలోకం పోవాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్ క్వశ్చన్, అవునా? నేను పరలోక నిత్య జీవనకు పోవాలంటే నేనేం చేయాలి? మంచి బోధకుడా, నేనేం చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ఏం ఆన్సర్ చేయాలి? ఏం చేస్తే పోతామో చెప్పాలా, నార్మల్ ఆన్సర్ చెప్పాలి. కానీ యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఫస్ట్ ఆ క్వశ్చన్ని అన్ప్యాక్ చేస్తాడు. అడిగిన క్వశ్చన్లో తప్పులేముందో చూపిస్తాడు. ఏమంటాడంటే, నన్ను మంచి బోధకుడు ఎందుకు అంటున్నావు? అర్థమైందా? క్వశ్చన్ ఏంటి? మంచి బోధకుడా, నేను పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలా అన్న వెంటనే యేసుక్రీస్తు డైరెక్ట్ ఆన్సర్ చేయకుండా ఆ క్వశ్చన్ని అన్ప్యాక్ చేస్తాడు. ఆ క్వశ్చన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాడు. మంచి బోధకుడు ఎందుకు అంటున్నావు? ప్రపంచంలో మంచి దేవుడు తప్ప మరి ఎవరు మంచివారు లేరు కదా, నన్ను మంచోడు ఎందుకు అంటున్నావు? అంటే నేను దేవుడు అనుకుంటున్నావా? అంటే నేను దేవుడు నమ్ముతున్నావా? చూసారా, దేవుడు తప్ప మంచివాడు ఎవరు లేరు అంటే నీ క్వశ్చన్లో నేను దేవుడు అని చెప్తున్నావా? ఎందుకంటే నేను ఆన్సర్ చేయబోతున్న ఆన్సర్ చాలా పవర్ఫుల్. నువ్వు నన్ను నమ్మితే తప్ప ఈ ఆన్సర్ నువ్వు పాటించలేవు. సో హౌ ఈజ్ యువర్ ఇంటెంట్? నీ ఇంటెంట్ ఎలా ఉంది? క్వశ్చన్ వెనకాల నీ ఆలోచన ఎలా ఉంది? అందుకే యేసుక్రీస్తు ఎప్పుడు ఆ ఆలోచనకి ఆన్సర్ చేస్తారు తప్ప ప్రశ్నకి కాదు. ఆమెన్. ఆయన డీలింగే వేరే ఉంటుంది, అసలు అద్భుతంగా ఉంటుందండి. మీరు చూడండి. అంతెందుకు, ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు దగ్గర క్వశ్చన్లు అడిగితే చాలా విచిత్రమైన ఆన్సర్లు ఇస్తూ ఉంటాడు. నా పొరుగు వారు ఎవరు అన్నప్పుడు యేసుక్రీస్తు డైరెక్ట్ చెప్పొచ్చు కదా, నీ పక్కన ఉన్నాడు చెప్పొచ్చు కదా. లేదు, ఒక ఊర్లో ఒక వ్యక్తి యెరూషలేము నుంచి చేరుకోకపోతే కథ స్టార్ట్ చేస్తాడు. అర్థమైందా? అంటే ఆయన మాట్లాడే విధానం వేరే, ఆయన డీల్ చేసే విధానం వేరే. ఎందుకో తెలుసా? జీసస్ ఆల్వేస్ ఆన్సర్డ్ ద క్వశ్చనర్, నాట్ ద క్వశ్చన్. ఆయనకు తెలుసు ఉద్దేశాలు ఎలా ఉంటాయో, అందుకే ఆ ఉద్దేశాలకు ఆన్సర్ చేశాడు. చూడండి, దేవుడు ప్రశ్న వేస్తున్నప్పుడు దేవుడు వేసిన ఆల్మోస్ట్ అన్ని ప్రశ్నలు రిటారికల్ క్వశ్చన్స్. రిటారికల్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటంటే, దానికి నువ్వు ఆన్సర్ చేయకూడదు, ఆలోచించాలి. అరే నాకు బుద్ధి ఉందా అంటే ఆన్సర్ చేస్తావా? అర్థమైందండి? నీకు బుద్ధి ఉందా అంటే అర్థం ఏంటి? నువ్వు ఆన్సర్ చేయొద్దు, ఆలోచించని అర్థం. అంటే ఏమనుకోద్దండి, కడుపుకి ఏం తింటావరా అంటారు, ఆన్సర్ చేస్తావా? లేదు పొద్దున దోస్తు తినొచ్చినా అంటావా? అంటే అదేంటి? అది ఆలోచించవలసిన ప్రశ్నే తప్ప ఆన్సర్ చేయవలసిన ప్రశ్న కాదు. దేవుడు ప్రశ్న అలాగే ఉంటే చాలా మటుకు ఆన్సర్ చేయలేం, ఆలోచించాలి. చాలా మటుకు దేవుడు వేసే ప్రశ్నలన్నీ చాలా బ్రెయిన్లో భూకంపం తెచ్చే ప్రశ్నలు అవన్నీ. స్టార్టింగ్ నుంచి నాకు చాలా ఇష్టం, ఇది ఒక సిరీస్ చాలా ఇష్టం. అంటే అన్ని రాసుకున్నాను, దగ్గర 300 క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకున్నాను. దేవుడు వేసిన ప్రశ్నలు చాలా బాగుంటుంది. చూద్దాం, టైం ఉంటే లిస్ట్ పంపిస్తాను మీకు, ఇంటికి పోయి చదువుకోండి. ఒకవేళ ఇంటికి పోయినా టైం ఉన్నప్పుడు చూద్దాం. రేపటి గురించి ఎందుకు చింతిస్తున్నారు అంటాడు. అది వేరే వాళ్ళు కదా చింతించాల్సింది. మీరు చింత చేసి కొంచెమన్నా ఒక 2 జానలు పెరుగుతారా, కొంచెం హైట్ పెరుగుతారా మీరు అని విచిత్రమైన ప్రశ్నలు వేస్తారండి. ఆ ప్రశ్నలకి ఆన్సర్లు ఉండవు అసలు. యేసుక్రీస్తు వేసే ప్రశ్నలకి చాలా అద్భుతంగా ఉంటాయి. సరే, యేసుక్రీస్తుని పొగుడుకుంటూ పోతే మెసేజ్ అయిపోతుందండి. అదే అక్కడే ఉండిపో, ఎందుకంటే ఆయన మినిస్ట్రీ అలా చేశారు. సరే, దేవుడు స్టార్టింగ్లో నుంచి చూసుకుంటే ఈరోజు మనం ఒక 2 ప్రశ్నలు చూసుకుందాం అంతే. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కవర్ చేయాలంటే మనకి ఆ సిలబస్ కవర్ చేయాలంటే మనకి టైం పడుతుంది చాలా. సరే, ఈరోజు మనము మోషే క్వశ్చన్స్ చూద్దాం. మోషేకి యోబుకి ఇద్దరు వేసిన క్వశ్చన్స్.
మోషే క్వశ్చన్ త్వరగా చెప్పేస్తాను. మోషేకి దేవుడు 3 క్వశ్చన్స్ చేస్తాడు. దేవుడు మినిస్ట్రీకి పిలుస్తాడు మోషేని. మోషే, నువ్వు వచ్చి అక్కడ ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, వాళ్ళని తీసుకుపోయి నువ్వు వాగ్దాన దేశాన్ని పంపించాలి అని చెప్పినప్పుడు మోషే అంటాడు, ప్రభువా నా దగ్గర ఏముంది, నాకు టాలెంట్ లేదు, ఏం లేదు, అది ఇది అంటున్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, నీ చేతిలో ఏముంది, వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్? దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. చూడండి, సింపుల్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా వినండి. ఆ క్వశ్చన్కి ఏమైతే ఆన్సర్ చేశాడో ఆ ఆన్సర్లో దేవుడు ఆ శక్తిని అంతా దాచించాడు. మోషే ఏమనంటే నా దగ్గర కర్ర ఉందన్నాడు అంతే. ఆ మోషేకి తెలియదు ఆ కర్రని దేవుడు అభిషేకించబోతా ఉన్నాడు, అదే కర్ర సముద్రాన్ని చీల్చబోతుందని. ఆమె చెప్పండి. అబ్రహాంకి చాలా సింపుల్ క్వశ్చన్ వేసినట్టు ఉంటుంది. అబ్రహామా, నీ గుడారం నుంచి బయటికి రా, నీకేం కనిపిస్తుంది? చాలా సింపుల్ క్వశ్చన్ అనిపిస్తుంది. ఏముంది ప్రభు, ఆకాశం నక్షత్రాలు కనిపిస్తున్నాయి అంతే, నీ సంతానం నేను ఎట్లా చేస్తాను అంటాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఒకవేళ జస్ట్ ఆలోచించేయండి, ఒకవేళ అబ్రహాము అక్కడ దూరంలో 2 గాడిదలు కనిపిస్తున్న ప్రభు అన్నాడు అనుకో, నీ సంతానము అట్లా. నేనేమంటున్నాను అంటే ఆ క్వశ్చన్ ఎంత పవర్ ఉందో చూడండి. ఎర్మియా అదే అంటాడు, వాట్ యు సీ? ఎజికేల్ అంటాడు, క్యాన్ దీస్ బోన్స్ లివ్? ఈ ఎముకలు బ్రతకగలవా? ఏం ప్రశ్నలు అండి ఇవి, గుండెల్లో గుబులెత్తించే ప్రశ్నలు ఇవన్నీ కదా. ఈ ప్రశ్నలు వింటున్నప్పుడు ఏమైపోతుంది, భయం వచ్చేస్తుంది. మామూలు ప్రశ్నలు కాదు ఇవన్నీ. ఆదమా ఎక్కడున్నావు అంటే దేవుని తెల్లని కాదు. దేవుడు క్వశ్చన్ వేసినప్పుడు రెచ్చిపోయి ఆన్సర్ చేయకూడదు. మనం నాకు ఆన్సర్ తెలుసు ప్రభు, ఆన్సర్ తెలుసు అని ఆన్సర్ చేద్దండి. ఆ క్వశ్చన్ అని దేవుడు నువ్వు ఆన్సర్ చేయాలని కాదు, ఆలోచించాలని దేవుడు క్వశ్చన్ వేసాడు. వేర్ ఆర్ యూ అంటే అర్థం ఏంటంటే, ఆదాము నువ్వు కనపడట్లేదు, ఎక్కడున్నావు అని కాదు. ఇట్ వాజ్ నాట్ ద క్వశ్చన్ అబౌట్ ద లొకేషన్, ఇట్ వాజ్ ద క్వశ్చన్ అబౌట్ ద పొజిషన్. అంటే అర్థం ఏంటంటే, ఆదాము ఎక్కడున్నావో కాదు, ఆదాము ఎవరి వైపు ఉన్నావు? నా వైపు ఉన్నావా, సాతాను వైపు ఉన్నావా? వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు? మంచి వైపు ఉన్నావా, చెడు వైపు ఉన్నావా, చీకటి వైపు ఉన్నావా, వెలుగు వైపు ఉన్నావా? ఆమె చెప్పట్లేదు ఎవరు. హల్లెలూయా. నీ చేతులు ఏముందంటే కర్రను చూపించాడు, ఆ కర్రని దేవుడు అభిషేకించాడు. సరే, పనిలో పని ఇంకో క్వశ్చన్ వేశారు మోషే. ప్రభువా, మరి నేను పోవాలంటే నాకు సరిగా మాట్లాడక రాదు, నాకు అందరం చూస్తున్నాను, నాకు తడబడిపోతుంది అన్నాడు. నత్తి ఉంది అన్నాడు. అప్పుడు దేవుడు వేసిన ప్రశ్న నాకు గొప్ప విడుదల ఇచ్చిందండి. ఆమె అనట్లేదు, నా లోపల ఒక రకమైన ఫ్రీడమ్. నాకు నత్తి ఉంది ప్రభు అని మోషే అంటే, దేవుడు వేసిన ప్రశ్న ఎంత అద్భుతంగా ఉంది తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ నత్తినికి పెట్టింది ఎవరు? ఆ నోరు చేసింది ఎవరు? ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడికి తెలియదు అనుకుంటున్నావా నీకు నత్తి ఉందని? అసలు దేవుడే కదా చేసింది. దేవుడు చేసిన దానికి దేవుడికే కంప్లైంట్ చెప్తున్నావేంటి? గాడ్ నోస్ కాదు, గాడ్ డిడ్. దేవుడికి తెలుసు కాదు, దేవుడే చేసింది. నీ నోరు చేసింది ఎవరు? హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అదొక క్వశ్చన్కి మనకి ఎన్ని ఆన్సర్లు వస్తాయి తెలుసా? ప్రభువా, నీకు హైట్ ఉంటే బాగుండేది ప్రభువా, నీకు వైట్ ఉంటే బాగుండేది ప్రభువా, ఇంకా కొంచెం జ్ఞానం ఉంటే బాగుంటుంది, నా వాయిస్ కొంచెం గంభీరంగా ఉంటే బాగుండేది ప్రభువా. అవునా? దేవునికి తెలీదా? నీ గొంతును చేసింది ఎవరు? హల్లెలూయా. ప్రభు, నేను ఇంకా కొంచెం బాగా పాడింటే బాగుంటుండే కదా ప్రభు, మంచి ఛాన్స్లు వస్తున్నాయి, నేను ఇంకా బాగా ఆరాధిస్తుంటాను ప్రభు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతుంటే ప్రభు, నేను కూడా శ్రేయా ఘోషాలాగా నేను కూడా పాడుతుంటే, నాకు సరి గొంతు లేదు ప్రభు. దేవుని తెల్దా? హల్లెలూయా. నేను చేసిందే నేను కదా. ఆ నోరు చేసింది ఎవరు? నేనే. భయపడొద్దు అంటున్నాడండి దేవుడు. హల్లెలూయా. అంటే ఆ ప్రశ్నలో ఎంత ప్రాముఖ్యత, ఎంత గాఢత దాగిందో చూసుకోండి. అదొక ప్రశ్నలో మోషేకి మొత్తం జీవితం అర్థమైపోయింది. అది చేసింది ఎవరన్న వెంటనే, అవును ప్రభువా, ఇప్పుడు అర్థమైపోయింది, సీన్ మొత్తం అర్థమైపోయింది నాకు. సో చేసింది నువ్వే అనమాట. ఓకే, కావాలని చేసినావు అనమాట. ఓకే, నేను ఇట్లా ఉండాలనుకున్నావు అన్నాడు. ఓకే ఓకే అయితే ఓకే. ఆమేన్. ఇంకా ప్రశ్నలు లేవు, ఇంకా క్వశ్చన్స్ లేవు, అయిపోయా. ఇంకో క్వశ్చన్ చెప్పి నేను యోబు దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు సముద్రం ఎదురుగుందండి, సముద్రం ఎదురుగుంది, వెనకాల శత్రువులు తరుముతా ఉన్నారు, ఎర్ర సముద్రం ఎదురుగున్నాడు. నార్మల్ రెస్పాన్స్ ఏంటి? జనులందరూ కేకలు వేస్తూ ఉన్నారు, మోషే ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చావు? సంపాలని తీసుకొచ్చావా? అక్కడ సమాధులు లేవనా? ఇంత దూరం తీసుకొచ్చావు, మమ్మల్ని చంపేస్తావా? వెనకాల శత్రువులు తరుముతా ఉన్నారు, ముందు చూస్తే సముద్రం ఉంది, ఏం చేయాలా అని వీళ్ళందరూ అరుస్తూ ఉంటే మోషే ధైర్యం చేసేమంటాడు, ఊరకు నిలిచి
ప్రభువు చూసి అద్భుత విమోచనని చూడుడి అంటాడు. స్టాండ్ స్టిల్ అంటాడు. తర్వాత యూదులు తిరిగి ప్రభు ఏదో ఒకటి చేయ ప్రభు, త్వరగా అర్థం కావట్లేదు ప్రభు అని ఏడుస్తూ ఉన్నాడు, బిగ్గరగా మొరపెడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు పైనుంచి ఒక ప్రశ్న వేస్తాడు, భయంకరమైన ప్రశ్న. ఏమంటాడు తెలుసా? చాలా విచిత్రమైన ప్రశ్న అండి. నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు అంటాడండి దేవుడు. ఎట్లుంటుందండి? నువ్వు చెప్తున్నా కదా బ్రో ఇంత దూరం వచ్చినాను నేను, నువ్వు చెప్తున్నా కదా ఇంత దూరం వచ్చింది, నువ్వు చెప్పినప్పుడే కదా ఇంతమంది తీసుకొచ్చాను, లాస్ట్కి తీరా ఇక్కడికి వచ్చినాక నాకెందుకు మొరపెడతావు అంటావా? దేవుడు అంటాడు, వై డూ యూ క్రై అట్ మీ అంటే నన్ను చూసి ఎందుకు ఏడుస్తా ఉన్నావు? ప్రశ్న అక్కడ ఆగిపోలేదండి. దేవుడు ఏమంటాడంటే, ఇది ప్రశ్నించాల్సిన టైం కాదు, ఇది ఏడ్చాల్సిన టైం కాదు, ఇది బాధపడాల్సిన టైం కాదు. ఇదిగో నీ చేతిని నేను నీ చేతికరను అభిషేకించాను, ఆ అధికారాన్ని వాడు, సముద్రం చీలిపోతుంది అన్నాడు దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గాడ్ నోస్ వాట్ హీస్ డూయింగ్. ఆమేన్. ఆ ప్రశ్నలో చాలా పవర్ ప్యాకింగ్ ఉంటుందండి దాంట్లో. సరే, ఒకసారి యోబు దగ్గరకు వస్తాం. అది క్వశ్చన్స్ గురించి ఇంట్రడక్షన్. ఈరోజు యోబు గురించి చెప్పి నేను చూద్దాం, ముందుకెళ్దాం. యోబు గురించి అందరికి తెలుసు కదండి. యోబు గురించి తెలియని వారు ఎవరు ఉన్నారా? ఆల్మోస్ట్ అందరికి తెలుసు యోబు గురించి, యోబు జీవితం గురించి తెలుసు. కానీ ఒక చిన్న అంటే తెలియని వరకు చెప్తా ఉన్నాను. దేవుడు యోబు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు, యథార్థవంతుడు అని మంచి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. మంచి విశ్వాసి. యోబు నన్ను నమ్మినట్టు ఎవరు నమ్మరు, యోబు నేనంటే యోబుకి చాలా ఇష్టము అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటే, ఆ మధ్యలో నుంచి అసెంబ్లీలో నుంచి సాతానుడు బయటకు వచ్చి అంటాడు, దేవా ఊరికనే భక్తి చేస్తూ ఉన్నాడా? నువ్వు అంత బాగా బ్లెస్సింగ్ ఇచ్చావు కాబట్టి, మంచి యోబు లాంటి ధనవంతుడు లేడు కాబట్టి బాగా ఆశీర్వదించే యోబుని, అందుకే యోబు ఆరాధన చేస్తున్నాడు. అంత బాగుంటే అందరు ఆరాధిస్తారు, యోబు ప్రత్యేకమైన దాంట్లో అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, లేదు యోబు అలాంటి వాడు కాదు, యోబుకి నేనంటే చాలా ఇష్టం అంటాడు దేవుడు. ఏది ప్రూవ్ చేయని సాధన అంటాడు. సరే చూడు పద పో, ఏమైనా చేసుకోపో యోబుని, కానీ యోబుని మాత్రం టచ్ చేయొద్దు, యోబు అంటే ప్రాణం మాత్రం తీయొద్దు, పో ఏమైనా చేసుకోపోయినప్పుడు సాతాను మొత్తం యోబుకున్నదాన్ని అంతా నాశనం చేస్తాడు, మొత్తం కంప్లీట్ నాశనం చేస్తాడు. ఆస్తి, అంతస్తు, తనకున్న అంత పిల్లలు చనిపోతారు, తనకున్న అంత ఆస్తి లాస్ట్కి భార్య వచ్చి యోబుని తిడుతుంది. ఇంకా ఆ దేవుడు అంట కదా విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి ఆ భార్య వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ ఒక్కడే అలా కూర్చొని ఏడుచుకుంటూ కూర్చొనేస్తాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చేస్తారు పిల్లలు. ఆ లాస్ట్కి అంత అయినా కూడా యోబు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకున్నాను, దేవుని నామానికే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వినడానికి బాగానే ఉంటుంది ఇది కదా, ఆ ప్లేస్లో ఉన్నోడికి అర్థమవుతుంది. అంత కోల్పోయినప్పుడు ఆ మాట అనొచ్చా అండి? అంత కోల్పోయినాడు. బ్యాంకులో రాత్రికి ఒక ₹1,00,000 పోనివ్వండి మీది, పొద్దున మెసేజ్ వచ్చిందనుకో, మీ బ్యాంకులో నుంచి ₹1,00,000 కనబడట్లేదు అని, గుండె ఆగిపోదా? దేవుడే ఇచ్చింది అంటావా? దేవుడే ఇచ్చింది, దేవుడే తీసుకున్నాడని. ఉన్నట్టుండి మీ భూమిని ఎవరు కబ్జా చేశారు, ఉన్నట్టుండి మీ ఇండ్లని ఎవరో పడగొట్టేశారు, హ్యాపీగా ఉంటాం మనం. దేవుడే ఇచ్చిన, దేవుడే తీసుకున్నాను అంటావా? లేదు. ఎవడు తీసుకున్నాడో, ఎవడు కబ్జా చేసినాడో మొత్తం మన జీవితాన్ని నాశనం చేసిన తర్వాత పడుకోను. అవునా కదా? భూమి పక్కన పెట్టండి, ఒక జాగా ఒక అడుగు పోతేనే వదలం మనం. నేనేమంటున్నానంటే, అంత పోగొట్టుకున్న యోబు ఎలా అన్నాడండి ఆ మాట? అందుకే దేవుడు యోబుని అంత నమ్మినాడు. వీడు మాత్రం ఏం చేసినా కూడా మనోడు మాత్రం లొంగడు అంతే. యోబుకి అన్ని పోయినా కూడా ఎందుకు ఆ భక్తి వదలలేదంటే, యోబుకి అన్ని ఏంటో తెలుసా? దేవుడు. ఫర్ జాబ్ గాడ్ వాజ్ ఎవ్రీథింగ్. దట్స్ ద రీజన్ వెన్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ హీ డిడ్ంట్ స్టిల్ లూజ్ గాడ్. ఆమేన్. అన్ని కోల్పోయినా కూడా దేవుడు ఉన్నాడన్న ధీమాతో బతికేశాడు. సరే, ఇదంతా ఇలా ఉన్నప్పుడు సాతాను అంటాడు, ఇదంతా ఓకే ప్రభువా, బాగానే ఉంది, ఆరోగ్యాన్ని అటాక్ చేయి. తన వరకు వచ్చిన వరకు బాధ తెలియదు, అంత పోయింది కాబట్టి బాగానే ఉన్నాడు, ఆరోగ్యాన్ని అటాక్ చేయన్నాడు. అప్పుడు దేవుడు అంటే చాలా బాధపడి అంటాడు, లేదు సరే కానీ వాని చంపన మాత్రం నీకు అవకాశం ఇవ్వట్లేదు, ఏం చేస్తావు చేసుకోపోయినప్పుడు యోబుకి భయంకరమైన రోగం వచ్చేస్తుంది. ఆ రోగంలో ఉండి, ఎంత భయంకర రోగం అంటే శరీరం అంతా గాయాలైపోయి ఆ నీటి కుండని తీసుకొని, నీటి కుండ పాట్ పగలు కొట్టుకొని ఆ మట్టితో చర్మాన్ని గీక్కుంటూ కూర్చుంటాడు. భయంకరమైన పరిస్థితి. ఎంత పెద్ద ధనవంతుడు, ఎంత డబ్బు ఉన్నవాడు, ఎంత హోదా ఉన్నవాడు, ఈరోజు ఏమీ లేనోడుగా అట్లా ఒక్కడు కూర్చొని బాధపడిపోతూ ఉన్నాడు. ఇది పరిస్థితి. ఇప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది వినండి. ఈ విషయము మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోతుంది. వెంటనే వీళ్ళ ఫ్రెండ్స్ వస్తారు,
ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని చూసిన వెంటనే 7 రోజులు మాట్లాడరండి ఫ్రెండ్స్. ఆ యోబు పరిస్థితి చూస్తేనే 7 రోజులు మాటలు రావాలి. ఊరికే కూర్చొని ఊరికే కూర్చుంటారు అంతే. అర్థం కాదు, యోబు ఇంత పరిస్థితి అయిపోయింది, ఎంత గొప్పడు కదా నువ్వు, ఇలా అంటే అయిపోయింది. 7 రోజులు అయిపోయిన తర్వాత గమనించండి, ఇప్పటి నుంచి 7 రోజులు అయిపోయిన తర్వాత చిన్న కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఒకడు అంటాడు, మరి యోబు సరే ఇప్పుడు అయింది, అది అయిపోయింది, అసలు ఏమైంది అని స్టార్ట్ చేశారు చిన్నగా. ఏమైంది అసలు? యోబు అంటాడు, ఏమైంది మరేంద్ర, ఏమైంది, ఏం కాలేదు. అంటే దేవుడు నేను ఇంతగా, అంటే నువ్వు ఇంతగా కోల్పోయినావు కదా, అంటే నువ్వు ఏదైనా తప్పు చేసింటావు, మోస్ట్లీ ఏం చేసినావు అని అడుగుతారు. యోబు అంటాడు, నేను తప్పు చేయడం ఏంద్రా బాబు, నేను యథార్థవంతుడిగా ఉన్నాను, నేను నా నీతిని అట్లే పెట్టుకున్నాను అనేవాడు. మళ్ళీ ఫ్రెండ్ స్టార్ట్ చేస్తాడు, కరెక్ట్ చెప్పు, మామూలు వచ్చి ఇట్స్ ఓకే, మనుషులు అన్నాక తప్పులు చేస్తారు, చెప్పండి ఏమైంది చెప్పండి అని స్టార్ట్ చేసి యోబు అంటా ఉంటే వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, ఇట్స్ ఓకే చెప్పు, ఏం తప్పులు ఏమని చెప్పు, మనిషి అన్నగా తప్పులు చేస్తూ ఉంటాడు. అందరు తప్పు చేసిన వాళ్ళమే, మనం ఎవరా అంత తప్పు చేసిన వాళ్ళమే, చెప్పు ఏం తప్పు చేసిన చెప్పు. యోబు అంటాడు, రే నీకు దండం రా, నేను ఏం తప్పులు చేయలేదురా, నేను యథార్థవంతుడుగానే ఉన్నాను. అప్పుడు ఇంకా మనోళ్ళు కోపం వస్తుంది. యోబు, దేవుడు ఊరికే శిక్షించడు, నీకు దేవుని గురించి తెలియదు అని స్టార్ట్ చేస్తారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మంచోళ్ళకి మంచి చేసే దేవుడు, చెడ్డోళ్ళకి అని చెప్పి ఏమంటాడంటే, నువ్వు ఇంత ఘోరంగా, నీ పరిస్థితి ఇంత ఘోరంగా అయిందంటే నువ్వు ఏదో చేసినావు. నువ్వన్నా తప్పు చెప్తున్నావు, దేవుడు అన్న తప్పు అయిండాలి. దేవుడు తప్పు కాదు, నువ్వే తప్పు. ఏం చేసినావు చెప్పు, మ్యాటర్ సాల్వ్ చేసుకుందాం, ఎందుకు ఇవన్నీ. అప్పుడు యోబు కోపం వచ్చేస్తుందండి, నేను ఏం చేయలేదురా, ఎందుకురా నన్ను సతాయిస్తున్నారు, నేనేం చేయలేదురా అన్నప్పుడు ఇంకా మళ్ళీ ఫిలాసఫీ స్టార్ట్ చేస్తాడు. సర్వశక్తుడు అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయంగా ఊరికే ఎవరిని బాధ పెట్టాడు. యోబు, నీ స్వనీతిని ఆధారం చేసుకోవద్దు, బయటికి రా, ఎన్ని రోజులు ఈ గర్వంలో జీవిస్తావు, ఈ ఆత్మీయ గర్వం వచ్చేసింది నీకు అని భయంకరంగా స్పిరిచువల్గా తిరుగుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, కాదు యోబు, ఇంత కష్టం వచ్చిందంటే ఏదో చేసింటావు నువ్వు, అగ్గి లేకుండా పొగ వస్తుందా? కరెక్ట్ కదండి, అగ్గి లేకుండానే ఏదో చేసింటావు నువ్వు, ఏదో చేస్తేనే కదా ఏమి చేయకుండా ఏంటంటే ఎవరు నమ్ముతారు ప్రపంచంలో? అంత బాగుండే మనిషి మొత్తం ఇండ్లు కోల్పోయినాడు, పిల్లలు కోల్పోయినాడు, అంత కోల్పోయిన శాపం ఏది? దేవుని శాపం నీకు అర్థం కావట్లేదు. నువ్వు దేవుడు అని కూర్చున్నావు, నీకు అర్థం కావట్లేదు సరిగ్గా, దేవుని శాపం ఏది? ఏం చేసినావు చెప్పేయి అన్నప్పుడు యోబుకి కోపం వచ్చేస్తుంది. అరే నేనేం చేసినా నాకు తెలుసురా, నేను వెళ్ళే మార్గము నా యేసునికే తెలియని అంటాడు. నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు, శోధింపబడిన పిమ్మట నేను సువర్ణమైపోదును, నాకు తెలుసు, నేనేం చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఒప్పుకోవట్లేదు, ఫ్రెండ్స్ ఒప్పుకోరండి. ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఏమండి అప్పుడే ఎంత భయంకరం చూడండి. ఇది మీ జీవితంలో జరిగిందా లేదా? మోస్ట్లీ అందరి జీవితంలో జరుగుతుంది. నువ్వు ఆల్రెడీ ఒక కష్టంతో బాధపడతా ఉన్నావు, ఆల్రెడీ ఒక శ్రమతో బాధపడతా ఉన్నావు, పైగా మాటలు ఒకటి, ఏమి చేయకుండానే అయిందంటావా, ఏమో చేసింటావు, ఊరికే ఎవరైనా ఫెయిల్ అవుతారా, ఏదో చేసింటావు, ఏమైనా అయింటుంది నీకు, దేవుడు ఏదో అరే నేను యథార్థవంతుడు ఉన్నాను రా, నమ్మరండి, ఏమో చేసింటాడు, ఏమో చేసినందుకు అట్లా అయింది. ఇంత శాపం రావాలంటే, ఇంత అనారోగ్యం రావాలంటే ఏదో చేసిండు ఖచ్చితంగా, ఇంత మర్యాద పోవాలంటే అని ఇంత భయంకరంగా మాట్లాడినప్పుడు జాగ్రత్త వినేట్టు పిల్లరా. అప్పటికే దెబ్బ మీద దెబ్బ పడి పాపం యోబు అలసిపోయినాడు. తిట్టేస్తాడండి అందరినీ, ఫ్రెండ్స్ని తిట్టి పడేస్తాడు. ఆ తిట్టి కోపం వచ్చేసి లాస్ట్కి అంటాడు, సర్వశక్తుడు నాకు ఆన్సర్ చేయాలి, ఏమైంది అసలు, ఏమైంది, ఎందుకు ఇట్లా అయిపోయింది నాకు, సర్వశక్తుడు నాకు ఆన్సర్ చేయాలన్నప్పుడు ఇప్పుడు చూడండి బాగుంటుంది. ఆన్సర్ కావాలా అని దేవుడు వస్తాడు, బండి దిగుతాడు. ఎట్లా దిగుతాడంటే మామూలు బండి కాదండి, సుజుకి కాదు, మన ప్యాషన్ ప్లేస్ కాదు, సుడిగుండం దిగుతాడంట. సుడిగుండం ఏమంటారు ఇంగ్లీష్లో? స్టామ్. ఒక సుడిగుండం వచ్చి ఆడ పార్క్ చేసి పెడతాడు దేవుడు. దిగి వచ్చి అంటాడు, స్టార్ట్ చేసి చూడండి, ఆ మాట చూడండి. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొను, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పు. ఇప్పుడు వినండి, చాలా అద్భుతమైన సంగతి చెప్తున్నాను. ఏమండి, యోబుకి ఆల్రెడీ శ్రమలు వచ్చినాయి, ఆల్రెడీ జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది. దానికి పైగా ఫ్రెండ్స్ అందరూ కొట్టి చంపినారు. కొట్టడం అంటే మాటలతో. ఇంకా అక్కడ ఫిజికల్గా డ్యామేజ్ అయిపోయినాడు, మెంటలీ డ్యామేజ్ అంతా అయిపోయింది. ఇప్పుడు దేవుడు వచ్చి చూడండి, లాస్ట్ మాస్టర్ స్ట్రోక్ దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేస్తారంటే, దేవుడు వచ్చి కన్సోల్ చేయాలి కదా, సమాధానపరచాలి కదా. అయ్యో యోబు, నాకు తెలుసు
నువ్వు ఎంత మంచోడో నాకు తెలుసు, అవన్నీ పట్టించుకోద్దు, నువ్వు మంచోడు కదా నాకు తెలుసు కదరా, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అని దేవుడు సమాధానం చెప్పాలి కదా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వచ్చి చూడండి, ఇంత కష్టంలో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇంత బాధపడుతున్న దగ్గరకు వచ్చి దేవుడు ఇస్తున్న ప్రశ్న, దేవుడు వేస్తున్న వచ్చి దగ్గర 66 క్వశ్చన్లు వేస్తారండి దేవుడు. ఏం క్వశ్చన్లు వేస్తారంటే, భూమి పుట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటాడు. ఏం క్వశ్చను? భూమి పుట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆయన పడుతున్న బాధ ఏంటి, ఈ భూమి సంగతి ఏంటి? నువ్వు భూమి పుట్టినప్పుడు ఎక్కడున్నావు చెప్పు. నేను భూమికి ఫౌండేషన్ చేసి, నువ్వు ఎక్కడున్నావు? సముద్రము ఇంతవరకే రావాలి, అంతకంటే మించి రాకూడదు అని సముద్రానికి నేను లిమిట్ పెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అంటాడండి దేవుడు. తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే, కొన్ని అంటాడు, ఆ కొండ మీద మేకలు ఉన్నాయి, ఆ మేకలు కనే టైం ఏంటో తెలిసి నీకు అంటాడు. ఏమైనా అర్థం ఉందా? కొండ మీద మేకలు, ఆ మేకలు కనే టైం నీకు తెలుసా? ఆ కొండలు, ఆ మేకలు ఎప్పుడు గర్భం ధరిస్తాయి తెలుసా నీకు? ఆ టైమింగ్ నీకు తెలుసా అని అంటాడండి. సముద్రంలో చేపల గురించి తెలుసా? మకరం గురించి తెలుసా నీకు? అది ఎంత డేంజరస్గా నేను చేసినా నీకు తెలుసా? అది చాలా చాలా పవర్ఫుల్ అని మొత్తం యూనివర్స్ టూర్ ఇస్తాడు దేవుడు. మొత్తం విశ్వం యొక్క టూర్ ఇస్తాడు దేవుడు. మొత్తం చెప్పి 66 ప్రశ్నలు వేసి ఇంకో వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. యోబుకి అర్థం కాదండి పరిస్థితి. ప్రభువా ఎందుకు వచ్చినావు, ఏమడిగినావు ప్రభు అసలు? అవునా? అసలు నా సమస్య ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి ప్రభువా? భూమి అంటావు, స్వర్గం అంటావు, అదంటావు, ఇదంటావు. నేను సముద్రాన్ని ఒక బెడ్షీట్ లాగా పరిచినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటాడు. చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తాడండి. ఒక మాట చెప్పను ఇప్పుడు, జాగ్రత్తగానండి, మంచి మాట. దేవుడు యోబుకి ఒక విచిత్రమైన సంగతి ఏమంటే, అసలు యోబుకి ఆ కష్టం ఎందుకు వచ్చిందో, అసలు ఆ శ్రమ ఎందుకు వచ్చిందో చనిపోయేంత వరకు యోబుకి తెలియదు. అసలు ఆలోచించండి, అసలు యోబుకి ఎందుకు కోల్పోయినాడో, ఎందుకు ఆ కష్టం వచ్చిందో, ఎందుకు ఆ శ్రమ, అసలు చనిపోయేంత వరకు ఆ సమస్య తెలియదండి యోబుకి. అది పెద్ద మిస్టరీగా ఉండిపోయింది, అసలు ఎందుకైంది అని. దేవుడు వచ్చి ఇన్ని ప్రశ్నలు వేసిన తర్వాత యోబు వెంటనే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఒక మంచి మాట చెప్తున్నా, వినండి, జాగ్రత్త వినండి. దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా? యోబు, భూమిని నేను పుట్టించాను, సముద్రాన్ని నేను పుట్టించాను, ఈ విశ్వాన్ని నేను నిర్వహిస్తూ ఉన్నాను, నోటి మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాను. నువ్వు చూడకుండానే అక్కడ అడవిలో చెట్లు పెంచుతున్నవాడు ఎవరు? అక్కడ సముద్రంలో చేపలకి భోజనం పెడుతున్నవాడు ఎవరు? ఆకాశంలో పక్షులకి కరెక్ట్ టైంకి భోజనం పెడుతున్నవారు ఎవరు? ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను. ఇంత చేసినోడిని నేను అలా వదిలేస్తానంటావా? ఇన్ని చేస్తున్నవన్నీ నీకంత అన్యాయం జరుగుతూ ఉంటే నాకేం తెలియదు అనుకుంటున్నావా అని ఆ ప్రశ్నలో సమాధానం దాగింది పిల్లరా. ఆమె చెప్పండి గట్టిగా. సింపుల్ మాట ఏమన్నా అంటే, మొత్తం యూనివర్స్ గురించి చెప్పాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంత నిర్వహిస్తున్న నేను, ఇంత తెలిసిన నేను, ఆయన ఒక వాక్యం నాకు చాలా ఇష్టం అండి. ఆయన గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడును. అంటే పొద్దున్న లేస్తేనే దేవుడు అట్లా గుప్పిలు విప్పుతాడు, ప్రపంచంలోనే ప్రాణులన్నీ భోంచేస్తాయి. హల్లెలూయా. ఆయన గుప్పిలు విప్పితే మొత్తం అందరు కడుపు నిండిపోతుందండి. ఆమేన్. అంత చేసిన దేవుడు, అంత తెలివి ఉన్న దేవుడు, అన్ని తెలిసిన దేవుడు యోబు గురించి తెలియదు దేవునికి. యోబు, నువ్వు అంటున్నావు నాకు ప్రశ్నలు కావాలి, నాకు ఆన్సర్స్ కావాలని. నీకు కావాల్సింది ఆన్సర్ కాదు, నీకు కావాల్సింది నా మీద నమ్మకం అంతే. ఒక మాట నమ్ము, ప్రపంచాన్ని నిర్వహిస్తున్న దేవుడు నాకు అన్యాయం చేస్తాడా? హల్లెలూయా. ఆ మాట తెలిసిన వెంటనే యోబు అంటాడు, నేను పశుప్రాయుడను, నేను తెలియలేనాడు ప్రభు, అనవసరంగా నీ మీద నేను అడిగినాను ప్రభు, నాకు తెలివే లేదు ప్రభు నాకు అని చెప్పి యోబు అక్కడ కన్ఫెస్ చేసుకొని అక్కడ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు యోబుని ఎట్లా ఆశీర్వదిస్తాడంటే, మునపటికంటే డబల్ దేవుడు ఆశీర్వదిస్తాడు. కోల్పోయిన ప్రతి ఒక్కటి తిరిగి డబల్ దేవుడు ఇస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. జాగ్రత్తగా గమనించండి. చాలాసార్లు మనము యోబు జీవితంలో ఆయన కష్టాల గురించే మనం మాట్లాడతాం, ఆయన పడిన కష్టాల గురించి మనం ఎక్కువ ఎలివేట్ చేస్తాం. కానీ ఒక మాట గమనించండి, దేవుడు యోబుని ఎలా ఆశీర్వదించాడంటే ఇంతకు ముందు కంటే డబల్గా దేవుడు ఆశీర్వదించాడు. సాతాను లాగుకున్న ప్రతి ఒక్క దాన్ని, సాతాను దొంగిలించిన ప్రతి దాన్ని దేవుడు డబల్ ఇచ్చేశాడు. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా తెలుసా? ఉన్న ఆస్తి అంతస్తు ఇవన్నీ కూడా పోయినా మళ్ళీ వస్తాయి. ఇవన్నీ పోయినా కూడా మళ్ళీ వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు. యోబుకి ఆస్తి ఉండలేదు కానీ యేసయ్య ఉన్నాడు.
ఆమేన్. అందుకే ఇందాక వర్షిప్లో ఒక మాట మాట్లాడుకున్నాం కదా, ఈ 10 మంది కుష్ఠరోగులు వెళ్ళిపోయారు, 9 మంది వెళ్ళిపోయారు, కానీ ఒకడు మాత్రం వాపస్ వచ్చాడు. 9 మందికి స్వస్థత కావాల్సింది, ఒకడికి మాత్రం యేసయ్య కావాల్సింది. ఒకడు పరిగెత్తుకుంటే యేసయ్య దగ్గర వచ్చేసి, యేసయ్య నువ్వు నాకు కావాలన్నాడు. ప్రభువా నువ్వు నాకు కావాలి, ఈ లోకంలో ఏమున్నా లేకపోతే నువ్వు నాకు కావాలి ప్రభు అన్నాడు. అంతే. అంటే ఆ స్వస్థతతో పాటు యేసయ్య కూడా దొరికాడు. ఆమేన్. దట్ వాస్ ద రైట్ డెసిషన్, దట్ వాస్ ద రైట్ చాయిస్ దట్ హీ మేడ్. సరే, యోబు గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పి నేను టైం అయిపోయింది, ముగించేస్తాను పిల్లలు. ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ మాట మిమ్మల్ని బలపరుస్తుంది, నమ్ముతా ఉన్నాను. విచిత్రం ఏంటంటే, చనిపోయేంత వరకు యోబుకు తెలీదు అసలు ఈ కష్టం ఎందుకు వచ్చిందో యోబుకు తెలియదండి. ఎంత విచిత్రం కదా. మీ జీవితంలో మిస్టీరియస్గా ఉన్నట్లుండి అన్నీ కోల్పోయినారు అనుకోండి, మళ్ళీ అన్నీ పొందుకున్నారు. మీకు ఆ ప్రశ్న జీవితాంతం ఉండదా? ఎందుకు కోల్పోయినా, ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది, అసలు ఎందుకు ఇట్లా అయింది, అది ఆ క్వశ్చన్ ఉండదంటారా? ఉంటుందా లేదా? యోబుకి చనిపోయేంత వరకు ఆ ప్రశ్న ఉంటుందేమో, కానీ ఇంకొకసారి ప్రశ్నించడానికి యోబుకి ఏమంటారు, అది వద్దనుకున్నాడు. ఎందుకంటే నాకు తెలిసిపోయింది, ఏమి చేసినా న్యాయంగా చేస్తాడు దేవుడు, ఏం చేసినా కరెక్ట్గా చేసింటాడు. అంతే. సర్లే దేవుడు చేసినాడు కదా, సర్లే ఏమైనా కానీ ఇంకా అని వదిలేసినాడండి. ఆమె చెప్పట్లేదు ఎవరు. హల్లెలూయా. అంటే అర్థమేంటో తెలుసా, యోబు ఎంత నమ్మేసినాడంటే ఇంకా దాని గురించి పట్టించుకోలేదు. అసలు ఎందుకు జరిగిందో ఏం జరిగిందో పట్టించుకోలేదు. జాగ్రత్తగా గమనించండి, యోబు అడిగిన ప్రశ్నకి దేవుడు సమాధానాలు ఇవ్వలేదు, కానీ సమాధానం ఇచ్చాడు. ఆమె చెప్పండి. సమాధానం అంటే పీస్, సమాధానం, పీస్. ఆన్సర్ కాదు. కావాల్సిన ఆన్సర్లు ఇవ్వలేదు, కానీ కావాల్సిన సమాధానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ సమాధానాలలో సమాధానం దొరుకుతుంది మనకి. అన్ని క్వశ్చన్లు ఇచ్చాడు కదా, అన్ని క్వశ్చన్లు మనం చూసుకుంటూ పోతే, ఒకసారి ఇంటికి పైన చదవండి, చాలా బాగుంటుంది. యవనస్తులకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ లాస్ట్ రెండు దాంట్లో దేవుడు ఒక 2 భయంకరమైన పెద్ద ఏమంటారు, అది మకరం గురించి, బెహిమోత్ గురించి మాట్లాడతాడు. క్రైస్తవ పండితులు ఏమంటారంటే, అది అక్కడ దేవుడు మాట్లాడుతున్నది డైనోసార్స్ గురించి అని. అంటే అవి డైనోసార్స్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా, అంటే డైనోసార్స్ గురించి బైబిల్లో రాశారు అన్నట్టుగా. చదవండి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే దేవుడు అంత పెద్ద క్రీచర్స్ని, అంత పెద్ద ప్రాణుల్ని దేవుడు సాగుతూ ఉన్నాడు కదా, అంత పెద్ద ప్రాణుల్ని, అంత పెద్ద చేపల్ని, అన్నిటిని చూసుకుంటా ఉన్నాడు దేవుడు అని చెప్పి వదిలేసినాడు. అప్పుడు యోబుకు అర్థమైపోయింది, ఇంత చేసిన దేవుడు, ఇంత తెలిసిన దేవునికి నా జీవితం ఒక లెక్క చెప్పు, ఇవన్నీ చేయడం ఒక లెక్కన? దేవుడు బాగు చేయాలంటే నిమిషంలో బాగు చేస్తాడు, ఇంకా చేయలేదంటే ఆయన ఇష్టం, అంతే. ఆమె చెప్పండి. ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయనకి ఏమి తోచిందో అది చేస్తాడు, అంతే. ఎందుకంటే సమస్తం ఆయన కంట్రోల్లో ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడా? ఈ వాక్యం మీకు ఆశ్చర్యకరంగా ఉందా? సరే, ఒక క్వశ్చన్ చెప్పి నేను ముగించేస్తాను. ఒక క్వశ్చన్ చెప్పి, దేవుడు యేసుక్రీస్తు పేతురుని ఒక క్వశ్చన్ వేస్తాడు. అంటే అందరు శిష్యులందరూ కూర్చున్నారు. శిష్యులందరూ కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు క్వశ్చన్ వేస్తారు. ఏం క్వశ్చన్ వేస్తారంటే, అరే బయట మన గురించి ఏముందిరా టాక్ అని అడుగుతాడు. మన గురించి ఏమనుకుంటున్నారు జనాలు అన్నప్పుడు శిష్యులందరూ అంటారు, అయ్యా నిన్ను ప్రాఫెట్ అంటున్నారు, ఎలీషా అంటున్నారు, మళ్ళా వచ్చిన మోషే అంటున్నారు, అందరు మిమ్మల్ని ప్రవక్త ఐదేది అంటున్నారు. ఇప్పుడు యేసు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, మీరేమంటారా నా గురించి అని. వాట్ డూ యూ సే అబౌట్ మీ? మీరేమంటారు నా గురించి అన్నప్పుడు అందరు సైలెంట్ అయిపోతారండి. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు దానికి అందరు చెప్పారు ఆన్సర్లు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు అందరు సైలెంట్ అయిపోయినారు. 11 మంది సైలెంట్ అయిపోయారు. పేతురు మాత్రం అంటాడు, నువ్వు ఎవరు ప్రభువా? నువ్వు క్రీస్తు, పరలోకం నుంచి వచ్చిన, తండ్రి దగ్గర నుంచి వచ్చిన క్రీస్తు, మమ్మల్ని విడిపించడానికి వచ్చిన క్రీస్తు, మెస్సయ్య నువ్వే అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, పేతురు ఈ ఇన్ఫర్మేషన్ నీకు మామూలుగా రాలేదు, పరలోకం నుంచి దేవుడే పంపించాడు. ఆమేన్. ఏం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, ఆ మాట తర్వాత పేతురుకి యేసయ్య ఏమంటాడంటే, ఇదిగో పేతురు నువ్వు బండవి. నువ్వెవరివి? బండవి. నీ మీద నేను సంఘం కట్టబోతున్నాను అంటాడు. చూడండి, రాబోయే క్రైస్తవత్వం అంతా అదొక ఆన్సర్ మీద డిపెండ్ అయింది. రాబోయే సంఘ పరిచర్య అంతా, రాబోయే క్రైస్తవ పరిచర్య అంతా అదొక క్వశ్చన్ మీద ఉన్నిందండి. ఏం క్వశ్చన్ వేశాడు? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? చాలా సింపుల్ క్వశ్చన్ లాగా లేదా అది? సింపుల్ క్వశ్చన్, అంటే చాలా చాలా సింపుల్ క్వశ్చన్. వాట్ యూ థింక్ అబౌట్ మీ? సింపుల్ క్వశ్చన్ లాగా ఉంది, కానీ ఆ క్వశ్చన్ వెనకాల ఈ సార్వత్రిక సంఘం యొక్క ఫ్యూచర్ డిపెండ్ అయింది.
ఆమేన్. ఒక క్వశ్చన్ వేశారు అంతే, మీరు నా గురించి. అప్పుడు పేతురు అంటాడు, అంటే ఆ రెవల్యూషన్, ఆ రెవల్యూషన్ మీద నా సంఘం కడతానని చెప్పాడు దేవుడు. ఆమె చెప్పండి బిగ్గరగా. లాస్ట్ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. అదే పేతురుని చివరిగా యేసుక్రీస్తు ఒకే ప్రశ్న 3 సార్లు అడుగుతాడు. ఈ ప్రశ్న నాకు చాలా ఇష్టం. ఏమంటాడంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడండి. ఏమంటాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఇది నాకు చాలా ఇష్టమైన ప్రశ్న. అప్పుడు పేతురు ఏమంటాడు? ఏమంటే చెప్పండి. లేదు, నీకు తెలుసు ప్రభువా, నేను ప్రేమిస్తున్నా, నీకు తెలుసు ప్రభువా. సెకండ్ టైం, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రభు నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. మూడోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? సేమ్ ప్రశ్న. పేతురు తడబడిపోతాడండి. నీకే తెలుసు కదా ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. గమనించండి, ఆ మాట ఎందుకన్నట్టు తెలుసు. ఆ మాట చాలా సింపుల్గా ఉంటుంది వినడానికి, కానీ దాని వెనకాల ఎంత మర్మం, ఎంత గాఢత దాగి ఉంటుందంటే. ఎందుకంటే పేతురు మొన్న మధ్య నువ్వు ఒక మాట చెప్పినావు, అబద్ధం చెప్పినావు. ఏమన్నావు? ఎవరు వదిలిపోయినా నేను వదిలిపోను ప్రభువా. ఎవరు వదిలిపోయినా నేను వదిలే ప్రసక్తి లేదు. నేను ఎవరైనా పట్టుకోవాలంటే నా శవం మీద కాలు పెట్టిపోవాలి, అంతే. అంతవరకు అన్నావా? వెంటనే యేసుక్రీస్తు ఏమన్నాడు? అట్లా కాదు, నువ్వు అంత ఫీల్ అయిపోదు. నువ్వు యేసుప్రభు ఎవరో తెలియదని 3 సార్లు అంటావు. ఏమంటావు? యేసుప్రభు తెలియదని 3 సార్లు అంటావు. అందుకే ఆ 3 సార్లు కాదన్నావు, ఇప్పుడు 3 సార్లు అవునని దేవుడు చెప్పిస్తా ఉన్నాడు. అలా అర్థమైందా? ఆ 3 సార్లు నన్ను కాదన్నావు కదా, అందుకే 3 సార్లు అడుగుతా ఉన్న ప్రశ్న, నన్ను ప్రేమిస్తున్నావా? అందుకే ఈసారి పేతురు ఏమంటాడంటే, ప్రేమిస్తున్నానని చెప్పడు, నీకు తెలుసు కదా ప్రభువా అంటాడు. నేను అబద్ధం చెప్తే నీకు తెలిసిపోతుంది కదా ప్రభు నీకు. నేను మొన్న చెప్పాను, ఏం చెప్పాను? నేను మాత్రం వదిలిపోనంటే నీకు తెలిసిపోయింది నేను అబద్ధం చెప్తున్నానని. అందుకేమన్నావు? నేను బొంకుతున్నా చెప్పేసినావు, అప్పుడే అబద్ధం చెప్పేసినావు నువ్వు. కానీ ఇప్పుడు చెప్పేది నేను అబద్ధం కాదు ప్రభు, నీకు తెలుసు కదా, ఆల్రెడీ నీకు తెలుసు కదా. ఏం మాట కదండి. ఆ ప్రశ్నలో ఎంత గాఢత దాగింది చూడండి. ఒకే ప్రశ్న 3 సార్లు అడుగుతాడు. ఎందుకు తెలుసా? ఒకే తప్పును 3 సార్లు చేశాడు కాబట్టి. ఏసై అంటే నాకు ఎవరో తెలియదు, ఏసై అంటే నాకు ఎవరో తెలియదు అన్న నోటితోనే నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను ప్రేమిస్తాను, నీకు తెలుసు కదా ప్రభువా, నీకు తెలుసు కదా ప్రభువా. ఎందుకు తెలుసు అన్నిసార్లు అడిగాడు? అతి భయంకరమైన, అతి ఉన్నతమైన, అతి గంభీరమైన ఒక పనిని పేతురుకి దేవుడు అప్పచెప్పబోతా ఉన్నాడు. అందుకే ఆ పని చేయాలంటే కావాల్సింది డబ్బు, ఆస్తి, అంతస్తు కాదు. నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఆమె చెప్పండి. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ఇన్ని ప్రశ్నలు చెప్పాను. ఈ ప్రశ్నల ద్వారా దేవుడు మీకు కొన్ని ప్రశ్నలను ఆన్సర్ చేశాడని నమ్ముతా ఉన్నాను. ఆమేన్. మోషే జీవితం చూసుకున్నాము, యోబు జీవితం చూసుకున్నాము, పేతురు జీవితం చూసుకున్నాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయపు ఈ సంఘ ఆరాధనలో ప్రభువు మనకు తోడుగా ఉండి ఆరాధన అంతా అద్భుతకరంగా జరిగించిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనం దేవుని యొక్క వాక్యం విన్నాం. దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ యొక్క ఆరాధనలో మనకు వినిపించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మనం అందరూ కూడా మన కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దయతో అందరూ కూడా మన కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవాధిపతిమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క పునరుత్థాన దినమందు ఈ యొక్క ఉదయకాల సమయంలో సంఘ ఆరాధనలో ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవా మీరు మాకు తోడుగా ఉండి ఆరాధన అద్భుతకరంగా మీరు జరిగించుంటున్నారు. అందరు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రాలు నాయనా. అలాగే నీ మహిమగల పరిచర్యకు కొరకు సమర్పించబడినట్టు కానుకలు బట్టి కూడా నీకు స్తోత్రం నాయనా. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను కూడా దీవించండి. సమర్పించబడిన ఈ కానుక నీ నామ మహిమ కొరకు మీరు ఉపయోగించుకోండి తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగే నీకు బలలో పాల్గొనే గొప్ప కృపను ధన్యతను కూడా మీరు మాకు ఇచ్చినారు. నీకు స్తోత్రం నాయన. మీరు అక్కడ పర్యంతరము నీ పాద సన్నిధిలో నమ్మకమైన సాక్షులుగా మీరు మమ్మల్ని నిలబెట్టుకోమని అడుగుతుంటున్నాం ప్రభా. ఈ దినం చేరవచ్చిన ఆరాధనకు చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డల కొరకు నీ నామంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి, వ్యక్తిగతంగా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే దినమందు ప్రభా ఈ వారంలో
బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకోవచ్చున్న బిడ్డల కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువానికి స్తోత్రాలు. అలాగే నా తండ్రి, మా దేశం కొరకు, మా కర్ణాటక రాష్ట్రం కొరకు, మా బళ్ళారి పట్టణం కొరకు నీ నామను బట్టి నేను ప్రార్థిస్తున్నాం. దీవించండి నాయన, మా దేశాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఈ కరోనానే, ఈ శాపగ్రస్తమైన తెగులు రాకుండా మా దేశాన్ని మీరు కాపాడండి ప్రభువానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నా తండ్రి, ఈ యొక్క దినమందు స్వామి, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రభువా ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి నాయన. వారిని ప్రభు అన్ని విషయాలు కూడా దీవించమని నీకు నామను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైనా అనారోగ్యం చేత, వ్యాధుల చేత ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి, అద్భుతాలు చేయమని మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరవచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘం అంతటికి, సకల పరిశుద్ధులకును, యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.